హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు. అందరూ ఒకేలాగా ఉండరు. వారికి జన్మతః కొన్ని లక్షణాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కో పర్సనాలిటీ, ఆలోచన విధానం ఒక్కోలా ఉంటాయి. అందరూ వేర్వేరుగా ఉంటారు అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి. అయితే తులారాశి వారి జాతకులు, వీరిలో కొన్ని చెడు లక్షణాలు కూడా ఉన్నాయట. ఆ చెడు లక్షణాలు ఏమిటో, తత్ఫలితంగా వీరు ఎలాంటి ఇబ్బందులు పడతారు, అసలు తులారాశి వారి జాతకుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములో, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అసలు ఈ వ్యక్తులు ఎలా ఉంటారో మీకు తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, మంచి మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. వీరు వాదించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ వ్యక్తులు చాలా వరకు కూడా తెలివైన వారుగా చెప్పొచ్చు. కష్టపడి పని చేసే కంటే కూడాను స్మార్ట్ వర్క్ చేయడానికి ఎక్కువగా తులారాశి వారి జాతకులు ఇష్టపడుతూ ఉంటారు. ఇదే వీరి యొక్క విజయాలకు సంకేతాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ వ్యక్తుల లక్షణం ఏమిటంటే గనక ఒకే సమయంలో సహనంగానూ ఉంటారు, చికాకుగానూ ఉంటారు. అంటే ఏమిటంటే గనక షార్ట్ టెంపర్ ఎక్కువగా ఈ రాశి జాతకులకు ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ రాశి జాతకులకు ఇది ఒక చెడు లక్షణం, అవలక్షణంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి జాతకులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే సాఫీగా పనులను సాగించాలి అనుకుంటారు గాని ఎప్పుడూ ఒక డైలమాలో ఉండిపోతారు. కన్ఫ్యూజన్ అనేది వీరికి జన్మతః వచ్చిన లక్షణంగా చెప్పొచ్చు. తత్ఫలితంగా ఏ పనులు కూడా ముందుకు సాగవు. ఒకవేళ పని మొదలు పెట్టినా కూడా సగంలోనే ఆ పనికి భంగం కలుగుతుంది. పని గండం ఉన్నటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పడంలో ఎటువంటి సందేహం అస్సలు లేదు. అయితే సమాచారాన్ని మార్పిడి చేయడానికి మధ్యవర్తిత్వాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. గొడవలు లేకుండా జీవించడానికే ఇష్టపడతారు. చిన్న ఇబ్బందిని కూడా తీసుకోలేరు తులారాశి వారి జాతకులు. ఈ యొక్క లక్షణం ఒక్కో పరిస్థితిని బట్టి ఇది అవలక్షణంగా, ఒక్కో పరిస్థితిని బట్టి ఇది సలక్షణంగా చెప్పడం జరుగుతుంది. గుంపులుగా తిరగడానికి ఇష్టపడరు. ఏదైనా ప్రయాణం చేయాలి అన్నప్పుడు వెనుకంజ వేస్తూ ఉంటారు. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు. ఎల్లప్పుడూ కూడా మానసిక ప్రశాంతత కోరుకుంటూ ఉంటారు ఈ రాశి జాతకులు. వీరికి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం లాంటివి చాలా ఇష్టము. ఇతరుల అభిప్రాయాన్ని త్వరగా ఒప్పుకోరు. వీరి అభిప్రాయాలు ఎదుటి వారి మీద రుద్దడానికే ఎక్కువగా ప్రయత్నిస్తారు తప్పితే ఏదైనా ఒక అభిప్రాయాన్ని మాత్రం అస్సలు ఒప్పుకోరు. ఒక విషయం సరైనదే అయినా కూడా, వారు చెబుతున్నా కూడా దానిని తప్పుగా చెప్పడానికే ఇష్టపడతారు. ఒకరు ఒకటి తప్పని చెబితే మాత్రం కానీ దానిని రైట్ అన్నట్టు వాదిస్తూ ఉంటారు. నిర్ణయాలు ఎప్పుడూ వాయిదా వేస్తూ ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి జాతకులు చాలా పొడవుగా ఉంటారు. ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు. వ్యాపారం చేయడంలో మాత్రం సిద్ధహస్తులము అనే అభిప్రాయంలో ఉంటారు. వ్యాపారం చేయాలి అనే ఆలోచనే ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉద్యోగానికన్నా కూడాను వ్యాపారానికి ఎక్కువగా పెద్దపీట వేస్తూ ఉంటారు ఈ రాశి జాతకులు. ఎల్లప్పుడూ కూడాను ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడాలి అనే తత్వం తప్ప ఎప్పుడూ కూడా సొంతగా ఏ పని చేయడానికి ఇష్టపడరు. అవసరమని ఎవరైనా వస్తే గనక డబ్బులు విరాళంగా ఇవ్వడానికి అస్సలు వెనకాడరు. తనకు ఉన్న దానికంటే కూడా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. మంచి పేరు తెచ్చుకోవాలి అనే తపన ఎప్పుడూ ఉంటుంది. కానీ దాని వెనుక కార్యాచరణ మాత్రం అస్సలు చెయ్యరు. కళలు మరియు కళాత్మక నైపుణ్యాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వారు తమ స్నేహితులకు మంచి సలహాలు ఇవ్వగలరు అనే తపన ఉంటుంది కానీ ఇవ్వడానికి వెనకాడుతూనే ఉంటారు. తమ మాటలను ఇతరులు అంగీకరించేలాగా చేయగలరు. ఇంకొక చెడ్డ విషయం ఏమిటంటే గనక అంటు వ్యాధులకు ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ రాశి వారి జాతకులు.
జాతకులకు జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతిభావంతులు తమ సంతానంగా పుడతారు. వారు ఇతరులకు తీర్పు తీర్చడానికి ఇష్టపడుతూ ఉంటారు. నిర్భయంగా ఉంటారు. పెయింటింగ్ లో తులారాశి వారి జాతకులు కొందరు ప్రతిభ కలిగి ఉంటారు. ఇక ఈ రాశి జాతకులు భోజన ప్రియులు అని చెప్పడంలో ఏమాత్రము కూడా అస్సలు సందేహం లేదు. ఇక ఈ రాశి వారి జాతకులకు ఉన్న చెడు లక్షణాల విషయానికి వస్తే గనక గుడ్డిగా ఎవ్వరిని నమ్మొద్దు. ఒకరిని మనము నమ్మాము అంటే గనక నమ్మక ద్రోహం జరగడానికి ఎక్కువ అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లే. ఈ రాశి వారికి జన్మతః గుడ్డిగా అందరినీ నమ్మేటటువంటి లక్షణం ఉంటుంది. ప్రపంచంలో అందరూ కూడాను మనలాగే ఉంటారు అనేటటువంటి అర్థం వీరికి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇది మంచిది కాదు. ఎవ్వరిని గుడ్డిగా నమ్మొద్దు. ఇక జీవితంలో అతి పిన్న వయసులోనే తులారాశి వారి జాతకులు సెటిల్ అయిపోతూ ఉంటారు. ఇది భగవంతుని వరం కింద చెప్పడం జరుగుతుంది. కానీ చిన్న వయసులోనే సెటిల్ అయినప్పటికీ కూడాను ప్రతి రూపాయిని కూడాను వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా సంపాదించిన సంపాదన స్థిరాస్తుల రూపంలోకి మార్చుకుంటేనే సంపాదన మిగులుతుంది. లేదంటే వృధా ఖర్చులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఈ రాశి వారి జాతకులకు స్వతహాగానే పిసినారి తత్వం తక్కువగా ఉంటుంది. ఖర్చు ఎక్కువ చేసేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక చెడు లక్షణం. ఈ లక్షణం ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇంకా పెరుగుతాయి తప్పితే అస్సలు తగ్గవు. ఇక ఈ రాశి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే గనక జీవిత భాగస్వామితో ఎప్పుడు కూడాను అహంకార పూరితంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది ఎన్నో రకాల ఇబ్బందులను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా జీవిత భాగస్వామికి తగిన గుర్తింపు ఇవ్వాల్సిందే. ఈ విషయం తెలుసుకుంటే గనక తులారాశి వారి జాతకులు జీవితంలో ముందుకు సాగగలుగుతారు. ఉన్నత లక్ష్యాలు చేరుకోగలుగుతారు. ఇక ఈ రాశి జాతకులకు ఉన్నటువంటి ప్రతికూల స్వభావం వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఫలితంగా ఈ రాశి వారు త్వరగా కలవరపడతారు. ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక వీరికి ఉన్న ప్రతికూల లక్షణం ఇంకొకటి ఏమిటంటే గనక స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. చుట్టూ ఉన్న వారితో కాకుండా ఒంటరిగా ఉండాలని భావిస్తూ ఉంటారు. ఫలితంగా ప్రేమ సంబంధాల్లో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీరి భావాలు విచ్ఛిన్నం చేయడం చాలా కష్టం. అంటే ఏమిటంటే గనక తులారాశి వారి జాతకులు ఎప్పుడు కూడాను రహస్యంగానే ఉంటారు. ఏ విషయాన్ని కూడాను ఎవరితో పంచుకునే మనస్తత్వం కాదు వీరిది. తత్ఫలితంగా ఇబ్బందులు వస్తాయి. జీవిత భాగస్వామితో ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తే గనక బయటికి ఎక్స్పోజ్ చేయరు. వీరిని అర్థం చేసుకోవడం వీరి జీవిత భాగస్వామికి కూడా ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడూ కోపంగా ఉంటూ ఉంటారు. ఫలితంగా మరింత మూడీగా ఉంటారు. ఎక్కువ వాదన చేస్తారు. వీరిని ఇతరులు అర్థం చేసుకోలేరు. వీరు కలత చెందినప్పుడు ఇతరులకు మరింత చికాకు వచ్చేస్తూ ఉంటుంది. గొడవలకు వివాదాలకు దగ్గరగా ఉంటారు. ఇదే పలు రకాల ఇబ్బందులు వస్తాయి. వీరు సంఘర్షణ చెందుతూ ఉంటారు. అనునిత్యం కూడాను ఎదుటి వారి సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరిలో ఉన్న చెడు లక్షణం ఏమిటంటే కొన్నిసార్లు ఏం నిర్ణయించుకోవాలో వీరికే సాధ్యం కాదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్నింటినీ మిళితం చేసేస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు జన్మతః వచ్చిన లక్షణాలు ఏమిటో, స్వభావం ఏమిటో, వీరికి ఉన్నటువంటి చెడు లక్షణాలు ఏమిటో. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.